వెనక్కి తిరిగాడు స్వామి. ఏమి స్టంట్ అయ్యా, తక్కువ తలుపు తీసి స్వామి రూమ్లోకి వచ్చాడు. అన్నాడు ఎవరికి ఇది? స్వామి ఏదైనా చెప్పినప్పుడు మీరు థరోగా చేయాలి. స్వామి నోట లేదు కాదు అనేది రాదు. ఇది తలుపు తెరిచేవాడికి గంగాళాలు అన్నీ కూడా ఫుల్ సర్వములోపల స్వామిని కరుణను. ఎక్కడైనా సరే అంత స్వామి దయ్యే. వాడి దగ్గరికి వెళ్ళారు. హలో, హౌ ఆర్ యూ అన్నారు స్వామి. అదంతా ఒక శిక్షణా శిబిరం కొడైకెనాల్. నన్ను బెంగళూరుకి రమ్మనమన్నప్పుడు స్వామి అన్న మాట జ్ఞాపకం వస్తుంది నాకు. నువ్వు బెంగళూరుకి వెళ్ళు, నేను అక్కడ చాలా ఫ్రీగా ఉంటానయ్యా అన్నాడు. ఫ్రీగా ఉంటానంటే దాని అర్థం కాలాంతరంలో నాకు అర్థమైంది. నేను ప్రశాంత నిలయంలో అంతా కూడా సంస్థలు, బాధ్యతలు, కార్యక్రమాలతో స్వామి బాగా బిజీగా ఉంటారు. కొడైకెనాల్లో హాయిగా విరామంగా ఉంటారు. అందువల్లే చాలా ఫ్రీగా ఉంటాను అన్నారు. చాలా కొద్దిమందే ఉంటారు అక్కడ. సరే, కొండ మీదకి వెళతాం. ఆ కొండలో మళ్ళీ ఇంకొక కొండ పైన స్వామివారు ఉండేటువంటి ఆ నివాసము, దాని సాయి శృతి అని పేరు. శృతి అంటే వేదము అని కూడా అర్థం ఉంది. ఆ దినచర్య గురించి మనం చెప్పుకున్నాం. నిజానికి ఒక్క మాట మీతో చెప్పాలి. భగవానుడి చరిత్రే భాగవతం. ఆ చరిత్ర గురించి తలుచుకోవడమే సాధన, పారాయణం. కనుక స్వామి చరిత్ర తెలుసుకుంటున్నామంటే అదే నిజమైనటువంటి పారాయణం, నిజమైనటువంటి పురాణ గ్రంథము. నాకు జ్ఞాపకం ఇంకా హై స్కూల్లో చదువుతున్న రోజుల్లో హైస్కూల్లో పీచు మిఠాయి అని అమ్మేవారు. ఒక పుల్ల ఉంటుంది, దానిపైన దూదిలాగా ఉంటుంది. అదే ఐస్ క్రీమ్ రంగులో ఉంటుంది, తీయగా ఉంటుంది. అవుట్ బైలో అక్కడికి వెళ్ళి కొనుక్కు తినేవాళ్ళం. దాని షుగర్ పఫ్ క్యాండీ అనేది అంటారు. పఫ్ క్యాండీ అని మాకేం తెలుస్తుంది? పీచు మిఠాయి అంటే మాకు బాగా అర్థమవుతుంది. ఈ పఫ్ క్యాండీ అది కూడా కొడైకెనాల్లో కొంతమంది పిల్లలు రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు. స్వామి మధ్య మధ్యలో కారులో అలా బయటికి వెళ్ళి వస్తుంటారు. ఆ కొండల్లో మరి అవి కూడా ఎదురు చూస్తున్నాయి. ఆ వృక్షాలు కూడా, సాయినాథ నువ్వు ఎప్పుడు వస్తావయ్యా, మీ దర్శనం మాకెప్పుడు అని అవి కూడా వేచున్నాయి కనుక వాటిని కూడా ఆశీర్వదించడానికి వెళ్తారు స్వామి అని నాకు అనిపిస్తుంది. ఎందువల్ల? వారి కారు వస్తుంటేనే చెట్లు ఊగిపోతూ ఉంటాయి, వారి కారు వస్తుంటే పువ్వులు పరవశించిపోతుంటాయి. అదిగో వస్తున్నాడు సాయినాథుడు. రెండు ప్రాణేశుడు రాక వచ్చే నేడు, తెండు విలువలేని వలపు కాంకలన్. నీ ప్రేమ అని వస్తూ స్వామికి అందించవయ్యా, ప్రేమ కానుకలు అందించు. ఎందువల్ల? రాక వచ్చే నేడు అనంటే ప్రకృతి అంతా ఎదురు చూస్తుందేమో అనిపిస్తుంది. అలా వెళ్తుంటే స్వామివారు ఉన్నప్పుడు చాలామంది కొడైకెనాల్ ప్రదేశానికి చేరతారు. కొడైకెనాల్ పర్యటన స్వామి అక్కడ ఉన్నప్పుడు చేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకంటే స్వామి దర్శనం అవుతుంది, ఇటు వీళ్ళకు కూడా ప్రకృతి రామణీయతను ఆనందించినట్టు ఉంటుంది. సరే, అక్కడ కొద్దిగా బేరాలు వస్తాయి కదా అని వీళ్ళు అమ్ముతూ ఉంటారు పాపం. ఇలా వెళ్తుంటే స్వామి కారు ఆపారు. ఒకడు అమ్ముతున్నాడు, వాడు పీచు మిఠాయిలు. నేను పక్కనే ఉన్నాను. ఆపో కారు. వాడిని పిలిచారు. అరే ఎన్ని ఉన్నాయరా నీ దగ్గర? వాడు 20 ఎన్నో చెప్పాడు. ఎవడ అంటే ఎంత అని వాడు చెప్పాడు. ఎన్ని పైసలు ఏదో చెప్పాడు. అలాగా అవన్నీ కారులో పెట్టన్నారు. పీచు మిఠాయిలు కారులో పెట్టు, స్వామి కారులో పెట్టారు. అప్పుడు అన్నారు, తీసుకో అనిల్ కుమార్ ఇవ్వు. స్వామి మనీ బ్యాగ్ నా దగ్గర ఉండేది. ఆ బ్యాగ్లో తీసి 500 రూపాయలు వాడికి ఇచ్చారు. అది మొత్తం చూస్తుంటే 50 కన్నా ఉండవు.
500 ఇస్తున్నారు. అప్పుడు స్వామి చెప్పారు, నేను కొనటం లేదు, వాడు అమ్మటం లేదు, ఇది నా ప్రేమ భిక్ష, వాడు ఆనందం, అంతకన్నా ఏం లేదు. అయితే స్వామి ఎందుకు ఇవి కొన్నారు అడిగాను. ఏమో ఆయన దయ, నేను అడిగే ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేవారు. అంటే అడిగే చనువు ఇచ్చేవారు, అడిగేటువంటి అవకాశాన్ని కూడా వారు ప్రసాదించేవారు. కేవలం వారి దయ మాత్రమే. అప్పుడు అన్నారు, చూడు అనిల్ కుమార్, వీళ్ళంతా కూడా కటిక పేదవాళ్ళు, తల్లిదండ్రులేమో వ్యాధిగ్రస్తులు, మంచాన పడున్నారు పాపం, వాళ్ళని మెయింటైన్ చేయాలి, అందుకనే వీళ్ళు ఇట్లా అమ్మి బతుకుతూ ఉంటారు, నేను ఇవి కొంటే బాగుంటుంది, సంతోషపడతారు కదా అన్నారు. అది ఒక రకమైన సంఘటన అయినప్పటికీ నాకు అనిపిస్తుంది, స్వామి యొక్క ప్రతి చర్య పరోపకారార్థం ఇదం శరీరం. ఆయన దయ, ఆయన కరుణ, ఆయన ప్రేమ ప్రదర్శన అవుతుంది. అదే మన జీవితాల్లో కూడా మనం ఏం చేసినప్పటికి కూడా ప్రేమపూర్వకంగా దయతో నిస్వార్థంగా చేయాలి అనే ఆదర్శం నేను చూసి పులకరించిపోయాను. అలాగా ఇంకా వెళ్తుంటే మరొక రోజున ఈ ఈత ఆకులతో అలాంటి టోపీలు అమ్ముతున్నాడు ఎవరో కొంటారు, తప్పి రైట్రా, ఎన్నో ఉన్నాయి, ఓ 25 ఎంతరా, వాడే చెప్పాడు, కారులో పెట్టాను. అవన్నీ కారులో పెట్టారు, ఈ టోపీలు తీసుకెళ్ళారు. ఎవరికి స్వామి? మీ అందరికీ అన్నారు. మాకు మేమేదో టోపీలు పెట్టే రకమే కానీ టోపీలు వేసుకునేవాళ్ళం కాము. సరే అనుకున్నాం. తిరిగి స్వామివారి బంగ్లాకి వచ్చాక అక్కడ ప్రతి స్టూడెంటు ఆ టోపీ పెట్టుకొని స్వామి పక్కన ఫోటో తీసుకోవటం చాలా ముచ్చటగా ఉంది. ఆ మేడ పైన అసలే ఎత్తైన కొండ, దానిపైన పెద్ద మేడ, దానిపైన టెర్రస్, ఆ టెర్రస్లో ఫోటోలు, టోపీలతో స్వామితో పాటు ఫోటోలు. ఆ బయట చుట్టుపక్కలంతా జనాన్ని కనపడుతుంది. ఆ దెబ్బతో ఈ టోపీల గిరాకీ పెరిగిపోయింది కొడైకెనాల్లో. మీకు కావాలన్నా దొరకవు టోపీలు, మొత్తం కొనేశారు అంతా. పీచు మిఠాయిలు దొరకవు, ప్రసాదాలు మొత్తం కొనేశారు. అది బాబా అంటే అందరికీ ప్రయోజనంగా ఉండాలి, అందరికీ కాస్త కూస్తో సంపాదన పెరగాలి. స్వామి రాక అలా ఉంటుంది. స్వామి రాక ఒక ప్రక్కన మానసిక ఆనందమే కాక, ఆర్థిక ప్రయోజనములు అందించడమే కాక, భౌతికంగా పులకరింపజేయడమే కాకుండా ఆధ్యాత్మికంగా వికాసం ప్రసాదించేదే స్వామివారి యొక్క పర్యటన, స్వామివారి కార్యక్రమాలు. ఈ రెండు చాలా గొప్పగా ఉన్నాయి. అబ్బా అనుకున్నాను. సరే తిరిగి వచ్చేసాం. వచ్చాక రైట్ రండి అని పిలిచారు పిల్లలందరినీ. పిలిచి ఏదైనా కొనుక్కోండి, మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వాళ్ళు ఉంటారు కదా, మీ అమ్మ నాన్న కొడైకెనాల్కి వెళ్ళొచ్చాడు మావాడు, నాకు తెచ్చాడు అని సంతోషిస్తారు, తీసుకోండి. అందరు డబ్బులు ఇచ్చారు. ఇలా డబ్బులు ఇస్తూ నన్ను పిలిచి ఇట్లా నాకు ఇచ్చారు. నాకు దేనికి సామాను, నువ్వు కూడా కొను, ఏదో కొని స్వామి ఇచ్చాడని చెప్పు. సరే స్వామి బాగానే ఉందనుకున్నా. కుర్రాళ్ళని పిలిచి, రై ఊళ్ళోకి వెళ్ళండి, లేక్ అవతల పట్టణానికి ముందు వరుసగా గుడారాలు వేసి ఉంటాయి, టిబెట్ వాళ్ళు ఉంటారు అక్కడ. ఆ టిబెటన్ షాప్స్ ఉంటాయి, వాళ్ళు అన్నీ అమ్ముతారు, మీరు అక్కడికి వెళ్ళి కొనండి అన్నారు. అంటే స్వామి వచ్చారు, బేరాలు పెరిగిపోతాయి. గుడారాలు వేసుకొని టెంపరీగా అంగడి పెట్టుకొని అమ్ముతున్నారు వాళ్ళు. రై కొనండి, అన్ని సెట్లు అన్నీ ఉంటాయి అని అన్నారు. రై అందరూ ఒకే షాపులోకి వెళ్ళి కొనకండి, అందరికీ బేరం రావాలి, అందరూ తలా షాపులో కొనండి. అనిల్ కుమార్ నువ్వు చూసుకో, ఎక్కడో ఒక షాప్ అందంగా ఉందని మొత్తం అక్కడ పోకండి, అన్ని షాప్స్కి వెళ్ళాలి మీరు అని వాళ్ళు చెప్పారు. సరే అనిల్ కుమార్ నువ్వు కూడా వాడుతూ అన్నారు. ఏం కొన్నావు స్వామి? నేను ఈ చేత్తో ఇంటికి సంబంధించినవి ఏవి ఈనాటి వరకు కొనలేదు. ఇంటి బాధ్యతలంతా ఆమె చూసుకుంది.
నాకెంతసేపటికి స్వామి ప్రసంగాలు, స్వామి కార్యక్రమాలు, పర్యటనలు, వాటితోటే నా జీవితం గడిచిపోయింది. ఇంట్లో కొన్నవేమీ లేవు. నాకేం కొనాలో తెలియదు. నాకు మాట్లాడుకో, అధిక ప్రసంగం చేస్తున్నావు వెళ్ళు అన్నారు. సరే పిల్లలతో పాటు వెళ్ళాను. వాళ్ళు కుర్రాళ్ళు కదని వాళ్ళకి తెలుసు. మంచి స్వెటర్లు కొన్నారు, శాలువాలు కొన్నారు, దుప్పట్లు కొన్నారు. నేను ఏం కొన్నాను తెలియలే. ఒకడిని పిలిచా, రై ఆంటీకి కొంటే ఏం బాగుంటుందన్న. వాడు వెంటనే అన్నాడు, మాస్టర్ గారు ఈ టిబెటన్ షాప్స్లో స్వెటర్లు చాలా బాగుంటాయండి, ఒక స్వెటర్ కొని ఆంటీకి ఇవ్వండి అన్నాడు. అది ఏ రంగురా? అన్ని రంగులు బాగున్నాయి నాకు. ఓ రంగు ఇచ్చే నాకు నచ్చదండి, నా మొహాన్ని కొడితే నన్ను ఏం చేయమంటావు? ఎట్టరా? వాళ్ళే సెలెక్ట్ చేశారు పాపం. ఒక స్వెటర్ తీసుకుని ప్యాక్ చేసాం. మెల్లిగా అందరం వచ్చాం. స్వామి అక్కడ నుంచున్నారు. ఒక్కోడు కొన్నది తీసురా. ఏం కొన్నావురా? దుప్పట. ఓహో, ఎంత అయిందిరా? 200. 200? 50 కదరా. ఓ అరే నువ్వేం కొన్నావు? చాలా కొన్నాను స్వామి. ఆహా, ఎంత అయింది? 150. 50 రా. ఇట్లా స్వామి జోక్ చేస్తూ ఆనందిస్తున్నారు. అరే బాగా టోపీలు పెట్టించుకున్నారా మీరు టోపీలు పెట్టించుకుని నాకు సంతోషం. వాడంతా పాపం పేదవాడు. సాయి సీజన్ కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మంచిదన్నారు. ఇలాంటిది ఏదో జరుగుతుందని నేను ముందే పసిగట్టా. అందుకని నేను నేరుగా స్వామి దగ్గర రాలే. దొడ్డిదారి నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళిపోయాను. అనిల్ అని స్వామి పిలిచారు. నీ వల్ల కాదు తప్పించుకోవటం. స్వామి రా, వస్తాను, నువ్వు కొన్నది కూడా పట్టరా అన్నాడు. సత్యాన్ని కోరుకున్నాను. తప్పదు కదా, అది కూడా తెచ్చాను. ఏం కొన్నావు? ఏదో లేండి స్వామి. ఏదో అంటావే, తీ, ఓపెన్ చెయ్యి అన్నాడు. ఏం చేయను ఇంకా తప్ప. కుర్రాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. నలుగురిలో నన్ను నగుబాటు చేయగా నా సాయి నన్ను చేర రాడాయే. నలుగురిలో నన్ను నవ్వుబాటు చేయదలుచుకున్నావా స్వామి? బాగానే ఉంది, సరే పొట్లది అన్నాడు. ఎవరికి ఇది? ఏం మావిడికి తీసుకెళ్తున్నా స్వామి. పక్క నవ్వారు. గుంటూరులో స్వెటర్లు ఏమిట్రా? గుంటూరు మండిపోతుంది, అంతా మంట, దానితో స్వెటర్ కూడానా? చీ 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 చీ. ఏమనుకుంటుంది అమ్మాయి? నీతో ఎట్లా కాపురం చేస్తుందిరా? చీ. అప్పుడు స్వామి దగ్గర రాధాకృష్ణ ఉండేవాడు. రాధాకృష్ణ వాడు వచ్చాడు. 2 కోయంబత్తూరు చీరలు తెచ్చాడు. కోయంబత్తూర్ ఈజ్ ఫేమస్ ఫర్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఆ 2 చీరలు తెచ్చి ప్యాక్ చేయి, ఇవి తీసుకెళ్ళి ఆవిడికి. ఏమని చెప్తావు? నువ్వు కొన్నావని చెప్పు, నా పేరు చెప్పద్దు. స్వామి నేను చెప్తా అనుకోండి, నమ్మద్దు. నేను చెప్తా తప్పకుండా. నా కొనుగోలు శక్తి, ఎన్నిక ఆమె తెలియదా? నోరు మూసుకో, చెప్పింది చెయ్యి. సరే స్వామి. అది నాకేం తెలియజేస్తుందంటే, ఆ ప్రేమ ఎదురుగుండా ఉన్నవాడే కాదు, ఈ కుర్రాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, సంసారాలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ క్షేమాన్ని కూడా ఆలోచిస్తూ స్వామి ప్రేమను పంచారు అంటే ఏమి ప్రేమ అది? అఖండమైన ప్రేమ అది, అనంతమైన ప్రేమ, దివ్య ప్రేమ, అవ్యాజమైన ప్రేమ, నిస్వార్థ ప్రేమ, అమృతమయమైన ప్రేమ. అది నాకు ఇంకా ఈనాటికి కూడా కళ్ళకు కట్టినట్టుగా ఉంటుంది. అదొక సుందర దృశ్యం. మరొక రోజు ఏమైందంటే, శ్రీనివాసన్ గారిని ఉండేవారు. ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా చేశారు, మద్రాసు వాస్తవ్యులు. ఆయన ఇల్లు కూడా ఉన్నది కొడైకెనాల్లో. స్వామి వాళ్ళ ఇంటికి కూడా మమ్మల్ని తీసుకెళ్ళేవారు ప్రతిసారి. ఒక రోజున సాయి శృతి మందిరంలో మేమందరం ఉండగా, శ్రీనివాసన్ ఇట్రా అని 2 చీరలు ఆయనకి ఇచ్చారు. ఓ సంచిలో పెట్టి
ఒక కవర్ కూడా ఇచ్చి వెళ్ళి అక్కడ పోయి ఇచ్చిరా. 3 ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చిరా అన్నారు. స్వామిని డీటెయిల్స్ అడిగే ధైర్యం ఎవరికి ఉండవు. బయటకు వచ్చాడు. ఆయన మొత్తానికి ఏదో కనుక్కున్నాడు వాళ్ళు ఎక్కడ ఉంటారో గుర్తించాడు. ఎక్కడ? స్వామి మందిరం పైనుండి ఇంకా కొండకి దిగువన అబ్రహాం అని ఉన్నాడు. ఆయన డెంటిస్ట్, ఆయన ఆసుపత్రి. ఆ ఆసుపత్రి పక్కనే రోడ్ల మీద ఉంటున్నారు 3 ఆడవాళ్ళు. ఈయన వెళ్ళాడు. ఏం చేశాడు తెలియదు మనకి. సాయంకాలం టిఫిన్ టైంకి వచ్చేసాడు. శ్రీనివాసన్, ఏమి చూసినావా వారిని? చూశాను స్వామి. ఇచ్చావా? లేదు స్వామి. ఎందుకని? మీరు 3 అన్నారు, తీరా చూస్తే ఒక్కరే ఉన్నారు స్వామి. మరి ఏం చేయను వీటిని అని తెచ్చాను స్వామి. ఓహో, నేను చెప్పినప్పుడు 3 ఉన్నారు, నువ్వు వెళ్ళినప్పుడు ఒక్కరే ఉన్నారు. 2 బస్సు ఎక్కి మధురైకి వెళ్ళిపోయారు. ఇప్పుడు పోయి మళ్ళీ ఇచ్చిరా అన్నాడు. అప్పుడు వెళ్ళి వాళ్ళకి ఇచ్చాడు. క్యూరియాసిటీ కిల్డ్ ఏ క్యాట్ అని ప్రావర్బ్. నాకు విపరీతమైన క్యూరియాసిటీ, తెలుసుకోవాలి ఏమిటి వాళ్ళు ఎవరై ఉంటారు, ఈ సంచి ఏమిటి. పాపం ఆయన కూడా ప్రేమతో చెప్పేవారు, నీకెందుకు నోరు మూసుకో అనలేదు, నన్ను ఎప్పుడూ అనలేదు. బహుశా ఇది నాకు కావాల్సిన ఇదే, నాకేం అక్కర్లేదు, నాకేం అక్కర్ల. వారి విశేషాలు, వారి మహిమలు, వారి సందేశాలు, వాటిని వ్యాప్తి చేయడం, అంతకన్నా నాకు జీవితంలో ఏం వద్దు అని అప్పుడు చెప్పేవారు. ప్రశాంతంగా ఆ రోజుల్లో ఆడపిల్లలు వాళ్ళిద్దరు పాడేవారయ్యా. సుప్రభాతం వీణ పైన వాయించేవారు వాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు వాళ్ళు మధురైలో ఉంటున్నారు. వాళ్ళకి చీరలు, డబ్బు పంపించానన్నారు. ఎంత సంఘటన, ఎంత అపూర్వమైన సంఘటన. నాకు అనిపించింది, ఏది మర్చిపోరు స్వామి. చాలా ఉత్తమోత్తమైన గుణం. మర్రపు అనేది సాయికి లేదు. అంతేనా? ఆ కృతజ్ఞతాభావం. ఆ రోజు పాటలు పాడేవారు, సంకీర్తన చేసేవారు, భజన మందిరంలో భజనలు జరిపేవారని తలుచుకుంటూ వాళ్ళకి ఇన్నేళ్ళు అయ్యాక జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళకి పారితోషికం ఈ చీరలు బహుకరించాడంటే ఆ సాయినాథుని యొక్క ఆ విశాల హృదయాన్ని మనం ఏమని చెప్పగలం? అంచేత స్వామి యొక్క దయ అపారము, మనం ఏది చెప్పేటువంటి విషయం కాదు. అలాంటి దయతో మనం కూడా ఏ ఉపకారం జీవితంలో ఎవరి నుంచి పొందినా, ఎలాంటి అపూర్వమైన సంఘటన మనం అనుభవించినా మర్చిపోకూడదు అనేటువంటి గుణపాఠం నాకు అర్థమైంది. నాకు అదే అనిపిస్తుంది. స్వామివారి ప్రతి మాట, ప్రతి సంఘటన ప్రబోధాత్మకమే, ఆచరణీయమే అన్న నా భావంతో చూశాను. బాగుంది. వాళ్ళు ఎక్కడ ఉంటారో చూశాను. మేము రోజు వాకింగ్కి వెళ్ళేది అటువైపే వెళ్ళేవాళ్ళం. నాతో బాయ్స్ వీళ్ళంతా ఉండేవాళ్ళు. నాకు వాళ్ళతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకోవాలని. సరే, ఈ జనం ఇట్లా ఉన్నారు, ఇప్పుడు కాదులే, మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒంటరిగా వచ్చాను. స్వామి అప్పుడు విశ్రాంతి తీసుకుంటారు, ఈ కుర్రాళ్ళు కూడా విశ్రాంతిలో ఉంటారు, ఎవడో నా జోలికి వచ్చేవాళ్ళు రారు, గాప్చీవ్గా వచ్చాను, నడుచుకుంటూ వచ్చాను. కరెక్ట్గా ఆ ఒక్క ఉన్న ప్లేస్కి వచ్చాను. అమ్మా, మీకేనా స్వామివారు పంపించింది? అవును నాయన, నాకు పంపించాను. అక్కడే మేము ఉండేవాళ్ళం ఆ రోజుల్లో. ఏదో మా రోజులు అయిపోయాయి, ఇంకో వచ్చేసాం. చాలా సంతోషం. నీ పేరేమిటి, ఎన్నేళ్ళ నుంచి వస్తున్నావు అని నన్ను విచారించింది పెద్ద ఆమె. అంటూ ఆవిడ ఒక విషయం చెప్పింది. భగవంతుడు చెప్పించాడా అనిపించింది నాకు. నిజమే, సంఘటనలన్నీ దైవ సంకల్పితమే, మనం అనుకున్నది కాదు. ఆవిడన్నది, నాయనా, హనుమంతుడు ఉన్నాడు రామాయణంలో. ఎప్పుడొచ్చాడు? కిష్కింధకాండలో వచ్చాడు. మొదటి వాట రాలేదే. విశ్వామిత్రుడు ఎప్పుడొచ్చాడు? సీతాకళ్యాణం అప్పుడు వచ్చాడు, తర్వాత మళ్ళీ కనపడలేదు.
ఏం చెప్తుంది? భగవంతుడు మనందరికీ ఒక్కొక్క అవకాశం ఇస్తాడు. ఆ అవకాశంలో మనం అక్కడ ఉంటాం. అయ్యో అయిపోయిందేమో అనుకోకూడదు. దూరం అయ్యామే అనుకోకూడదు. మన పాత్ర ఈ సత్యసాయి పురాణంలో, సత్యసాయి కావ్యంలో అదిగో ఆ సమయం మనకిచ్చాడు అనుకోవాలి తప్ప అయిపోయింది అయిపోవడం అనేది ఏది ఉండదు. మనకి అవకాశం ఇచ్చారు. ఆ పెద్ద మాట చెప్పింది, వరుసగా రాళ్ళు ఉంటాయి. శిల్పి ఏం చేస్తాడు, ఒక్కొక్క రాతిని ఒక చక్కని శిల్పంగా రూపొందిస్తాడు. ఆ శిల్పం పరిసమాప్తం కాగానే ఒక ప్రక్కన పెడతాడు, మళ్ళీ ఇంకోటి తీసుకుంటాడు అని దాన్నే చెక్కుతూ కూర్చోడు జన్మాంతరం. అలాగే మానవ జాతిని సంస్కరించడానికి వచ్చిన భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అవకాశాన్ని ప్రసాదిస్తారు. నాకు సాన్నిహిత్యం లభించట్లేదే, నేను సన్నిహితుడిని కానీ దూరం అయిపోయానే, ఇలాంటి భావాలు రాకూడదు అని చెప్పింది నాకు అయాచితంగా. నేను అడగలేదు, ఎందుకు చెప్పింది ఆవిడ. అప్పుడు అమ్మాయి ఎందుకు చెప్తాను నాకన్నా, ఏదో నువ్వు బాగా చనువుగా ఉంటున్నావని, స్వామి బాగా ప్రేమ వర్షిస్తున్నవారని విన్నాను. రేపు ఏ కారణం చేతైనా దూరం అయితే విలవిల్లాడిపోతామని ముందే చెప్తున్నాను నాయన. ధన్యోస్వామ. అక్కడ రామబ్రహ్మం గారు చెప్పారు, ఇక్కడ మీరు చెప్తున్నారు, మీరే నా గురువులు, ఇంకెవరు గారు. రామబ్రహ్మం గారు, సూట్ కేసు రెడీ చేసుకో, ఎప్పుడు పోవాల్సి వస్తుందో తెలియదు, జిప్ ఇట్లా పెట్టు, సామాను పెట్టే సర్దుకో, చదువు, మళ్ళీ రానప్పుడు జిప్ వేసి ఇక్కడికి వచ్చాయి, అంతే, స్థిరం అని అనుకోకు అని రామబ్రహ్మం గారు చెప్పేవారు. ఆ రీతిగా కొడైకెనాల్లో సంఘటనలు అక్కడ గమనించాను. స్వామి నిలయం అందాం పోని, స్వామి గృహము వీడిది అవి బాగుంటల్లా నాకు నిలయము. వారుండే నిలయం చుట్టూ కొంత స్థలాన్ని ఎవరో ఇచ్చారు, కొంత స్థలం. ఆ స్థలం ఎప్పుడైతే ఇస్తానాడో స్వామి వెంటనే దాన్ని స్వీకరించి వారిని ఆశీర్వదించి తవ్వమన్నారు, పునాదులు తవ్వమన్నారు. ఆ బిల్డింగ్ చుట్టూ ఎడిషనల్ ల్యాండ్ తవ్వుతున్నారు, సేవాదాలు వాళ్ళంతా తవ్వుతున్నారు. నేను కూడా తవ్వకపోతే బాగుండదు అనిపించింది నాకు. ఏం తవ్వాను, నా గోతులు తవ్వే అలవాటు లేదు, ఏం చేయలేదు ఎప్పుడును, ఏం చేయను. ఎందుకు తవ్వాలనిపించింది, ఎక్కడైతే వారి పని జరుగుతుందో అక్కడికి వస్తారు స్వామి ఇక్కడికి వస్తారు, దర్శనం చేసుకోవచ్చు అని. వాడెవడో నాకు ఒక గుణపం ఇస్తే అది తీసుకున్నాను, ఏషాయని రెడీగా కూర్చున్నాను. వెనక్కి తిరిగాడు స్వామి. ఏమి స్టంట్ అయ్యా, నువ్వు పని చేస్తున్నావు, నన్ను చూడమంటావు, ముందు నీ కాలి మీద వేసుకోకుండా చూడు జాగ్రత్తగా. ఏమి లేదు స్వామి, మీరు వస్తారని నాటకం ఆడుతున్నాను, అంతకన్నా నాకు తెలుసులే అన్నారు నవ్వుతూ. అట్ట ముందుకెళ్ళారు. నా ప్రక్కనే మార్టిన్ వాడి పేరు, అర్జెంటీనా దేశస్థుడు, బాయినోస్ ఐరిస్లో వాడికి ఆటోమొబైల్ ఫ్యాక్టరీ ఉంది. వాడు ఒక నిక్కర్ వేసుకున్నాడు, ఒక బనీని వేసుకున్నాడు, తవ్వుతున్నాడు. స్వామిని కూడా చుట్టాల వాడు అదే పని మీద ఉన్నాడు. వాడి బనీనికి ఒక జేబు కూడా ఉంది. స్వామి వాడి దగ్గరికి వెళ్ళాడు, చూసి వాడిని చూడు అన్నారు. అంటే బుద్ధి తెచ్చుకోమని, వాడు ఎంత దీక్షతో చేస్తున్నాడో అది చూడు నాయనా అని చెప్పడం. వాడి దగ్గరికి వెళ్ళారు. హలో, హౌ ఆర్ యూ అన్నారు స్వామి. వాడు చూడండి ఎంత గంతులు వేశాడో, 1000 క్యాండిల్స్ బల్బులా వెళ్ళిపోయేది మొహం అంతా. స్వామి వాడి చేతులున్న మట్టి. స్వామి దగ్గరికి వెళ్ళారు. వాడి దగ్గరికి వెళ్ళి వాడేం చేశాడు, ఇట్లా అన్నాడు, జేబు. అప్పుడు స్వామి వాడి జేబులో చేయబెట్టి ఆ ఉత్తరం తీసుకున్నారు. స్వామివారికి ఉత్తరం ఇద్దామని రాస్తే పెట్టుకున్నాడు జేబులో. ఆయన చూసి మర్చిపోయాడు. మరి చేతిలో మట్టి అడిగిస్తాడు, ఇట్లా ఉన్నాడు.
అంతే పోస్ట్ బాక్స్లో స్వామి తీసుకున్నాను. అది నాకు కళ్ళ కట్టినట్టుంది. ఆ మార్టిన్ నాకు బాగా సుపరిచితుడు. అంటే అర్థమేమన్నమాట, నేను ఇలాగే ఇవ్వాలి, ఒక పెద్ద కవర్లో ఇవ్వాలి, ఆ కవర్కి అంచుల్లో పసుపు రాయాలి, ఆ అడ్రస్ ఏమో నాకు తోచిన విశేషణాలన్నీ కూడా చేర్చాలి, దాని ఘడియ చూసుకోవాలి, ముహూర్తం చూసుకోవాలి, వారం చూసుకోవాలి. ఈ తిక్క వేషాలు ఏమి పనికిరావు అసలు దైవం ముందు. భక్తి భక్తి చేదు వెంట ఆ స్వామి చూసారా, ఒకటి జేబులో ఉత్తరం పికప్ చేయడం చూశాను. నిజంగా మనకే ప్రాప్తి ఉంటే భక్తితో నివేదించింది ఏదైనా సరే స్వామి గ్రహిస్తారు అని నేను చూశాను. గోవింద గోవింద నారాయణ గోవింద గోవింద నారాయణ గోవింద గోపాల నారాయణ గోవింద గోపాల నారాయణ నారాయణ గోవింద గోవింద నారాయణ గోవింద గోవింద నారాయణ గోవింద గోవింద నారాయణ గోవింద నారాయణ గురువాయూర్పుర శ్రీ హరి కృష్ణ నారాయణ గోపాల్ గురువాయూర్పుర శ్రీ హరి కృష్ణ నారాయణ గోపాల్ కుందమాసవ మురళీధారి నారాయణ గోపాల్ శంకర శంకర రూప మహేశ్వర సాయి అంతర్యామి ప్రభు పరమేశ్వర అంతర్యామి ప్రభు పరమేశ్వర மம்பி அங்கே போடுங்க இது போடுங்க இங்கே போடுங்க శ్యామల కోమల నయన విరామ శ్యామల కోమల నయన విరామ శ్యామల కోమల నయన విరామ శ్యామల కోమల నయన విరామ భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సాయి గోవింద గోవింద గోపాల్ సాయి గోవింద గోవింద గోపాల్ సాయి గోవింద గోపాల్ సాయి గోవింద గోవింద గోపాల్ సాయి గోవింద గోవింద గోపాల్ సాయి కృష్ణ గోవింద గోవింద గోపాల్ సాయి గోవింద గోవింద గోపాల్ గోవింద గోవింద గోపాల్. ఒకరోజు ఉదయం అక్కడ కూర్చున్నారు. తమాషాగా ఉంటుంది. ఎత్తుగా గుట్ట, కింద మళ్ళీ ఒక లోయలాగా ఉంటుంది, ఎక్కువ లోతుగా ఉండదు. అక్కడ కూర్చోవచ్చు భక్తులు. దాని ముందు షడ్డు, అక్కడ కూడా భక్తులు కూర్చోవచ్చు. స్వామి మందిరంలో ఉన్నారు, ఇంకా రావాలి. బొజాని అని ఉండేవాడు. బొజాని అతను సత్సాయి ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్. బొజాని ఇట్లా అక్కడ భక్తులు వాడి పేరు చెప్పారు, ఉన్నారు, వాడిని పిలుచుకురా అన్నారు. ఓకే స్వామి అన్నాడు. వెళ్ళాడు, తిరిగి వచ్చాడు. వాళ్ళు ఎవరు రాలేదు స్వామి అన్నారు. నీకు కనపడలేదని చెప్పు. ఏమట్లంటావు? అడుగు ఎడం వైపు ఆ స్లోప్ దగ్గర కూర్చొని ఉంటారు, పిలుచురా అన్నాడు. వీడు వెళ్ళాడు కల్లా ఆ స్లోప్ దగ్గర వాళ్ళు ఉన్నారు. వాళ్ళని పిలుచుకొచ్చాడు. అప్పుడు చెప్పారు బొసానితో స్వామి ఏదైనా చెప్పినప్పుడు మీరు థరోగా చేయాలి, కంప్లీట్గా చూడాలి, అంతా తెలుసుకోవాలి. అంటే లేరు ఉన్నారు, ఇది పనికిరాదు. స్వామికి అంతా తెలుసు. నువ్వు ఎక్కడెక్కడ చూసావో కూడా తెలుసు. అట్టట్ట చూసావు వచ్చావు. ఏమది అంటే మన స్వామి పని చిత్తశుద్ధితో సంపూర్ణంగా మనం సమర్పిత భావంతో చేయవలసి ఉంటుంది.
అనే పాఠం నేను అక్కడ అర్థమైంది నాకు. ఆ తర్వాత అక్కడ స్వామి నారాయణ సేవ అవి కూడా చేస్తారు. ఈశ్వరమ్మ వర్ధంతి జరిపారు ఒకసారి. ఒక 500-600 మంది వస్తారనుకున్నారు. ఆ చీరలు పంచలు అన్నీ తెచ్చారు, వంటలన్నీ చేస్తున్నారు. మిస్సెస్ రతన్లాల్ అని ఉండేవారు. ఆవిడ ఈ వంటల పర్యవేక్షకురాలు అనాదిగా. ఆవిడ పర్యవేక్షణలోనే వంటలన్నీ చేస్తారు. అన్నీ చేస్తున్నారు. రేపే నారాయణ సేవ అన్నారు. బాగానే ఉందనుకున్నా. రేపే నారాయణ సేవ 7:30 కానీ మన బ్రేక్ఫాస్ట్ అవ్వదు కదా, పర్లేదులే అనుకున్నాను నేను. మెల్లిగా లేచా. దంతధావన కాల ఇంకా స్నానం అదేం కాలే, డ్రెస్సులు మార్చుకోవడం కుదరలా. ఒక టవల్ మాత్రం చుట్టుకున్నా, పైన బనియన్ ఉన్నది. అది చూస్తే ఎవరైనా అసహించుకుంటారు. ఆ స్థితిలో ఉన్నాను. గదిలో 7:30 కదా బ్రేక్ఫాస్ట్. తక్కువ తలుపు తీసి స్వామి రూమ్లోకి వచ్చాడు. ఛీ ఛీ ఛీ, ఏ అనిల్ కుమార్, బయట వేలాది మంది నా దర్శనం కోసం ఎదురు చూస్తుంటే నాకు నీ దర్శనం కలిగింది ఇప్పుడు. ఛీ, ఏంటి తయారవు, ఏంటి స్వామి 7:30 కదా మనకి బ్రేక్ఫాస్ట్. 7:30 కాదు, ఇవాళ తెలియదా నీకు? నారాయణ సేవ ఈశ్వరమ్మ వర్ధంతి అని తెలియదా? తెల్లవారుజామున వంటలు చేస్తున్నారు, నీకు ఆ గిన్నెలు చప్పుడు వినపడలేదా? కుంభకర్ణుడు తమ్ముళ్ళ తయారయ్యావు, తయారవ్వాలా. ఇది నాకు చాలా ఆనందం వేసింది. ఆయన ఏమిటి మన గదిలోకి రావడం ఏమిటి, వచ్చి ఏమిరా నీ దర్శనం నాకేమిటి అని కామెంట్ చేయటం ఏమిటి, నేను ఆ సమయంలో అలా ఉండటం ఏమిటి. చాలా నవ్వు వస్తుంది, ఆనందం కూడా వస్తుంది. స్వామి మన గదిలోకి వచ్చాడు. నెమ్మి నీకై నేను నిరాతము వేచీతి. స్వామి ఎంతో ప్రేమతో నీకోసం అలాగా వేచి ఉన్నాను అని కోట్లాది భక్తులు ఎదురు చూస్తున్నారు. నెమ్మి నీకై నేను నిరాతము వేచీతి. వమ్ము సేయకు నా వాంఛితార్థము నిమ్ము. రమ్ము నా హృదయమును ప్రాణేశ గై కొమ్ము నీ గృహముగను. రమ్ము నా హృదయమును. స్వామి రావయ్యా, ప్రాణేశ గైకొమ్ము నీ గృహముగను. నీళ్ళు నా హృదయం. అది కావాలి స్వామి. ఎందుకంటావేమో, నెమ్మి నీకై నిరతము వేచితి. అలా వేచితి, ఎదురు చూస్తున్నాను. ఆ పాటలోని చరణం నాకు జ్ఞాపకం వచ్చింది. చిన్నప్పటి నుంచి ఈ మహాకవుల రచనలతో పరిచయం ఉండటం చేత అనేకమైన హరికథలు అయితే పురాణాలు అయితే వినటం వల్ల అయితేమి ఆ వినవి ఈనాటి వరకు ఇంకా నరనరాల్లో జీర్ణించి ఉండడం చేత వాటిని ఆనందంతో మీతో పంచుకోవడం జరుగుతోంది. అసలు విషయం ఏంటంటే ఇక్కడండి, నాది చేదస్తం అనుకోకండి. సర్వము లోపల స్వామిని కరుణను. సర్వము లోపల స్వామిని కరుణను. ఎక్కడైనా సరే అంత స్వామి దయే. కొంతమంది అయితే ఆడవాళ్ళు చాదస్తంగా చెబుతున్నా అనుకోకండి. ఒక ఆమె అయితే పని మీద దేవతలో, స్వామి హడావిడిగా వచ్చాను, పాలు పొంగుతున్నాయి చూసుకోండి మీరని వచ్చింది. పాలు పొంగుతున్నాయట, స్వామి దింపాలి. ఈమెమో ఆ పని మీద. అంటే ఇంటి పనులు కూడా స్వామివిగా భావిస్తారు. ఇంటి పనులు కూడా స్వామి, నాకు ఈ కాగితాలు కనపట్టలేదు, ఏమైంది, నాకు ఈ పెన్ను కనపట్టలేదు, కారు తాళాలు కనపట్టలేదు, వీటి సర్వము లోపల స్వామి. అలాగా స్వామిని భావించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రీతిగా ఆ స్వామి అక్కడ ఏర్పాటు చేశారు. అంతా బాగుంది, వంటలు జరుగుతున్నాయి. స్వామి చెప్పినట్టు తయారై కిందకు వచ్చేసాను. నేను వచ్చి టకా చూస్తున్నాను.
స్వామి వచ్చారు, నారాయణ సేవ ప్రారంభమైంది. అందరూ కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళందరికి కూడా వడ్డిస్తున్నారు. స్వామి నన్ను పిలిచి, ఇదిగో నువ్వు వెళ్ళి వడ్డనలు సరిగ్గా సాగుతున్నాయి లేదో చూడు, మన పిల్లలు వడ్డిస్తారు, అంతా వాళ్ళు తెలుసుకోవాలి, తెలియాలి వాళ్ళకి, వాళ్ళు ఎట్లా చేస్తున్నారు అంతా చూడు అన్నారు. సరే, ఇంకే జాగ్రత్తగా చూశాను. వాళ్ళేందుకు, స్వామి అంటే మహాభక్తులు, వాళ్ళు పాపం స్వామి అంటే భయం ఉంది, భక్తి కూడా ఉంది. వాళ్ళకి మనం చెప్పేది ఏంటి, అందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, పిల్లలు కాదు పిడుగులు, వాళ్ళకి తెలియదు ఎట్లా వడ్డించాలో వడ్డిస్తున్నారు. అయితే కరెక్ట్గా ఇక జనం లోపలికి రావాలా. ఆ సమయం స్వామి అక్కడికి వచ్చారు. అనిల్ కుమార్ ఇట్రా, వడ్డనలు అయినాయా? అయినాయి స్వామి. బాగా జరిగిందా? బాగా. మన పిల్లే కదా వడ్డించింది? అవును స్వామి. అంతా పర్ఫెక్ట్గా ఉందా? పర్ఫెక్ట్ స్వామి. ఇట్రా, అక్కడ చూడు, 11వ వరుసలో 8వ విస్తరి, ఆడిపోయి చూడు అన్నాడు. అమ్మో నాకు ఏదో ఉందిరా అనుకున్నాం. ఆ వరుసకి వెళ్ళాను, 8వ విస్తరి దగ్గర వెళ్ళి బాగానే ఉంది. ఆ విస్తరిలో పొంగలి పులిహార అని వడ్డించారు. బాగానే ఉంది స్వామి. ఏం బాగుంది, ఆ విస్తరి కొద్దిగా ఎత్తు అన్నారు. ఇట్లా ఉంది విస్తరి, దాన్ని కొద్దిగా అమ్మాడు అన్నారు. ఇటు కొద్దిగా మడిచా, అక్కడ పొంగల్ అంతా పడింది. వాడెవడో వడ్డించి నేను కోపడతానని, నాకు కనపడకూడదని పైన కప్పాడురా. అది నీకు అక్కర్లా, నువ్వు పర్ఫెక్టే, వాడికి పర్ఫెక్టే. పర్ఫెక్ట్ దేవుడు ఒక్కడే తెలుసుకో ఏంటి అని. రాయ్ పిల్లలు, ఎవడరా అక్కడ వడ్డించింది, మీరు మర్యాదగా చెప్తారా, నన్ను చెప్పమంటారా అన్నాడు స్వామి. అప్పుడు ఎంబీఏ వాడు ముందుకు వచ్చాడు. స్వామి నేనే, దయచేసి క్షమించండి, నేనే కప్పేశాను అన్నాడు. అప్పుడు స్వామి చెప్పారు, రాయ్ ఇక్కడ 2 తప్పులు చేశావు నువ్వు. మొదటి అశ్రద్ధగా చేశావు, రెండోది నా కన్ను కప్పాలనుకున్నావు. నా కన్ను కప్పడం నీ తాత తరం కాదు అన్నాడు స్వామి. ఆ కుర్రాడే ఎంబీఏ చేశాడు, గోల్డ్ మెడల్ వచ్చింది. స్వామి పేరు చెప్తే చాలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. స్వామి నామం కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తుంది, ఒళ్ళు పులకరిస్తుంది. వాడికి జరిగినటువంటి అనుభవం నేను ఆనాడు అక్కడే ఉన్నాను. ఇదేం తెలియజేస్తుంది, స్వామికి తెలియకుండా మనం ఏది దాచలేము, స్వామికి తెలియకుండా ఏది జరగదు అనే గుణపాఠం నాకు అర్థమైంది. ప్రథమంలో మీకు విన్నవించినట్టు అదంతా ఒక శిక్షణా శిబిరం కొడైకెనాల్. వారి నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత కాలం నువ్వు పో, స్వతంత్రుడివేగా పో, ఏం నేర్చుకుంటావు? ఏమీ నేర్చుకో. జేబులో ఉన్నది ఖాళీ చేయడం తప్ప నీకేం నేర్చుకోవడానికి వీల్లేదు. స్వామితో పాటు వెళ్ళు, ఎంతో నేర్చుకుంటావు, ఎన్నో విషయాలు నీకు తెలుస్తాయి. ఇది నేను గమనించాను. అయితే ఒక దశలో ఏమైంది, వచ్చారు, భోజనాలు ప్రారంభమైనాయి. స్వామి ఏమిటి, ప్రతి వాణ్ణి పిలవడం ప్రారంభించాడు. రోడ్డు మీద వాళ్ళందరూ రెండు వాళ్ళు ఏదో 500-600 మంది తయారు చేస్తే మెల్లిగా 2000 మంది తయారయ్యారు. ఎక్కడి నుంచి వస్తుంది వంట? అప్పుడు నేను కొత్తగా చేరిన సంవత్సరం కనుక ఇంకా కొన్ని పొరపాట్లను తప్పులను క్షమించేటువంటి సమయం కనుక, స్వామి చూచి చూడనట్టుగా ఉండేటువంటి మధుర క్షణాలు కనుక కొద్దిగా ఫ్రీగా ఉండేవాడిని. మిస్సెస్ రతన్లాల్ పిలిచారు నన్ను. పిలిచి, అనిల్ కుమార్, స్వామి అందరిని పిలుస్తున్నాడయ్యా, ఇక్కడ వండిన వంటకాలు ఏమో అయిపోయినాయి, ఎక్కడి నుంచి ఏం చేయమంటావు? ఆమెను తలిపేసి యువతకు వచ్చాం, స్వామికి చెప్పి అయిపోయిందని అన్నారు. ఏం చేయాలి? అయిపోయిందని చెప్పాలట. నాకేం తెలుసు, స్వామితో మాట్లాడే ఇదే అవకాశం అనుకున్నాను. టగడగ పరిగెత్తాడు స్వామి. అయిపోయింది స్వామి. స్వామి అన్నారంటే నీకేదో మూడిందనమాట. అయితే ఆయనకి వినపడపోవడం ఏమిటి?
నీ చేతే రెండోసారి చెప్పించి నువ్వు ఇరికిపోతావు అంతే. స్వామి వంటకాలు అయిపోయినాయి అన్నారు. గుర్తుపెట్టుకో, స్వామి దగ్గర అయిపోవటం అనేది ఉండదు. స్వామి నోట లేదు కాదు అనేది రాదు. గుర్తుపెట్టుకో, లేదు కాదు అనేది రాదు, అయిపోయింది అనేది లేదు. అయిపోయిందా, వెళ్ళి చూడు ఇప్పుడు అన్నారు. వెళ్ళాను, తలుపులు వేసి ఉన్నాయి, అయిపోయింది కదా. అక్కడే మిసెస్ రతన్లాల్ గారు అమ్మ స్వామి మళ్ళీ చూడమన్నారని చెప్పి, రా బాబు వెళ్దామని వెళ్ళి తలుపు తెరిచేవాడికి నా మాట నమ్మండి, గంగాళాలు అన్నీ కూడా ఫుల్గా ఉన్నాయన్నీ. అప్పుడేమో నిల్, ఇప్పుడేమో ఫుల్. దేనివల్ల? ఒక్క మాట మాత్రం చేత. అది నేను చూసిన దివ్య లీల, అద్భుతమైన లీల. నేను ఎక్కడో బైబిల్లో చదువుకున్నాను, క్రీస్తు మహాప్రభువుని ఎవరో భోజనాలు పిలిచారట. ఆయన వెళ్ళాడు, వాళ్ళేదో 10 మంది 15 మందికో తయారు చేస్తే ఈయన వెంట 500 మంది వెళ్ళారు. ఎట్టా భోజనం ఏం చేయాలా? ప్రభు మా దగ్గర ఏం లేవయ్యా అన్నారు. అలాగా, పద అన్నాడు. క్రీస్తు లోపలికి వెళ్ళాడు. అక్కడ నుండి డ్రమ్ముల పైన చేయి పెట్టాడు. ఎప్పుడైతే యేసునాథుని యొక్క దివ్య హస్తములు ఆ డ్రమ్ముల పైన పెట్టడం జరిగిందో వాటి నిండా ఆహార పదార్థాలు నిండిపోయాయి అని బైబిల్లో రాయబడి ఉన్నట్టుగా తెలుసుకున్నాను, చదువుకున్నాను. నేను క్రిస్టియన్ కాలేజీ విద్యార్థిని అవడం చేత సరే నిజమే అనుకున్నాను. మరి ఇప్పుడు సత్యస్య సత్యం, సత్యమే కాదు సత్యస్య సత్యం, పరమ సత్యము అనేది అక్కడ చూశాను. ఆహారం అనేది ఇన్ఫినిటీ అక్షయం అవడం అక్కడ కళ్ళారా చూశాను. సరే ఆనందంతో పొలకరించిపోయి, అప్పుడు ఇంకా చిన్నవాడిని, మరి ఆనందాన్ని పట్టేటువంటి సమయం కాదు, అంత పరిపక్వత లేదు. పరిగెత్తుకుని స్వామి దగ్గరికి వచ్చాను. ఏం పరిగెత్తును, స్వామి లోపల ఉన్నాయి. మరి అయిపోయిందంటే యాడ్ నుంచి వచ్చాయి అవన్నీ? తెలీదు స్వామి. తెలీదా? ఇక్కడ ఉన్నది ఎవరో తెలీదా? ఇంకెప్పుడు లేదు కాదు అని తెలిసిందా అన్నారు. ఈ అపూర్వమైన మహిమ నాకేం తెలియజేసిందంటే, స్వామి అక్షయము, స్వామి అన్నపూర్ణ, అక్కడ కొరత లోటు అనేది ఉండదు అని ప్రత్యక్షంగా నేను కొడైకెనాల్లో చూశాను. చాలా ఆనందించాను, అనుభూతిని పొందాను. తర్వాత ఒకసారి స్వామి మందిరం లోపల ఐస్ క్రీమ్స్ పంచుతున్నారు కాలేజీ పిల్లలకి. కొన్ని ఐస్ క్రీమ్స్ బయటికి పంపించారు, మందిరం బయట కొడైకెనాల్లో. నాకు కూడా ఒక కప్పు ఇచ్చారు, బయట తిన్నాను. ఫస్ట్ క్లాస్గా ఉంది ఐస్ క్రీమ్. ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ లోపలికి వెళ్ళాను, వెళ్ళి చేయి దాచాను. బయట తిన్నావు నువ్వు అన్నారు. తినలేదని నేను అనలేదు స్వామి అన్న. మరి ఎందుకు చేయి దాచావు? ఇక్కడ మీరు ఇస్తున్నారు కనుక ప్రసాదం స్వామి, అందుకని తింటున్నా. అట్టగా అరే వీడికి 2 ఇవ్వరా అన్నాడు. అది స్వామి కరుణ. ఇలాంటి అనుభూతులు, దివ్యానుభూతులు, మధురానుభూతులు, చిరస్మరణీయాలు మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. సాయిరాం.
చూసేస్తున్నాం. ఓల్డ్ పీపుల్స్కు లేడీస్ అండ్ జెంట్స్ వీళ్ళందరికీ